మటన్ కర్రీని టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ తీసుకుని దీన్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ నూనెని కూడా యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అరగంట తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ఇందులో ఈ మటన్ని యాడ్ చేసుకొని ఈ మటన్ ఉడకడానికి సరిపడా ఒక అర గ్లాసు వాటర్ని కూడా తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం మటన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకి మటన్ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని అందులో చెక్క మొగ్గ, ఒక 2 యాలకులు, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, అలాగే వెల్లుల్లి, అలాగే కొబ్బరి, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను, అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ టమోటా ముక్కలు మనకి మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో 1.5 స్పూన్ కారం, అలాగే మటన్ ఉడకడానికి స్టార్టింగ్లో మనం ఉప్పుని యాడ్ చేసాం కదండి. ఇప్పుడు చూసుకొని మిగతా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మనం మటన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మటన్ని ఉడికించగా మిగిలిన వాటర్ ఉంటుంది కదండి, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మటన్ బాగా ఉడికించుకోవాలండి. ఈ చివరగా ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.